ఆఖరి ప్రశ్న, ఫర్గివ్ మీ ఒకవేళ తప్పుగా అడిగితే క్షమించాలి. కుల రాజకీయాల మీద మీరు చాలా మాట్లాడారు గతంలో. ఇప్పుడు సోషల్ ఇంజనీరింగ్ అనే ఒక పదం తరచూ వాడుతూ ఆ పార్టీ దగ్గర ఇన్ని కులాలు ఉన్నాయి, అదేదో ఇడ్లీ దోశ చట్నీ ఉంది అక్కడ, ఇక్కడేమో అట్టు ఉప్మా ఇది ఉంది అన్నట్టుగా, మా దగ్గర కమ్మ ఎస్సీ ముస్లిం మేము అండ్ బీసీ ఇది ఈ కాంబినేషన్ మాది, ఇలా ఒక రకంగా నిస్సిగ్గుగా నిర్లజ్జగానే బయటికి చెప్పేస్తున్నారు కదా. ఈ ధోరణి పోయే రోజు వస్తుందా? ఖచ్చితంగా వస్తుంది. ఒకప్పుడు పోతుందని మనంతా నమ్మాం. మీరు పుట్టకమంటే మీరంతా ఇంకా మా తర్వాత తరం వాళ్ళు. మేము ఎదుగుతున్న టైంలో దేశంలో దాదాపు అన్ని ప్రాంతాల్లో కూడా, కనీసం చాలా ప్రాంతాల్లో నేను ఖచ్చితంగా చెప్పగలను. అంటే నేను ఒక్క రాష్ట్రం అనే అడగటం లేదు, అందుకే దేశం అన్ని ప్రాంతాల్లో కూడా ఈ కుల వ్యవస్థ తగ్గుముఖం పట్టి ఒక జాతీయ భావము, ఒక రేషనల్ దృక్పథము, హేతుబద్ధమైన దృక్పథము, పుట్టుకని బట్టి కాకుండా మనిషి ప్రతిభని బట్టి అతని వల్ల కలిగే ఫలితాన్ని బట్టి మనం అంచనా వేయాలని చెప్పిన భావము, ఆడమగ తేడాలకు చూడన్న భావం పెరుగుతుంది దేశంలో. అన్నాడు ఎంతోమంది ఈ సమాజంలో రాజకీయంలో ఉన్నవాళ్ళు కానీ బయట కానీ ఈ సమాజ నిర్మాణం కోసం చాలా కృషి చేశారు. దాని ప్రభావం వల్ల చాలా ఆలోచనలు వికసించడం మొదలెట్టినాయి. కానీ గత 30 ఏళ్లలో రాజకీయంలో వచ్చిన మార్పుల్లో ఎప్పుడైతే పాలనలో మంచి ఫలితాలను చూపెట్టి ప్రజలను ఆకట్టుకోవడం చేత కాకపోయిందో, సాధ్యం కాకపోవచ్చు, చేత కాకపోవచ్చు, ఏ కారణం అయిందో, ఏదో రకంగా ఓట్లు కావాలి. ఓకే, దానికి అయితే డబ్బులు, ఓట్లకు డబ్బులు సర్వసామాన్యం అయిపోయింది. ఇప్పుడు ఈ పార్టీ ఆ పార్టీ తేడా లేకుండా ఒకరితో తప్ప. అది చాలదు కాబట్టి అందరూ ఇస్తున్నారు కాబట్టి తాత్కాలికమైన ఆకర్షణలు, నీకు ఫ్రీగా అది ఇస్తాను ఇది ఇస్తాను, లోన్ వివరాల దగ్గర నుంచి ఉచిత బియ్యం దాకా రకరకాల ఆకర్షణలు, అది కూడా అందరూ ఇస్తున్నారు కాబట్టి ఈ కులం ఆ వర్గం, నీకు రిజర్వేషన్ ఇస్తాను ఒకడిని, లేకపోతే మరొకటి ఇంకొకడిని, ఈ కులానికి కార్పొరేషన్ పెడతాను ఇంకొకడిని, కులాలు వర్గాలు ప్రాంతాలు మతాలు ఇవన్నీ రాజకీయంలో చాలా వికృతంగా చోటు చేసుకోబట్టి ఇది మరింత ఘనీభవించినాయి. అంటే ఒక రకంగా రాజకీయం దీన్ని తగ్గించాల్సింది. రాజ్యాంగ విలువలు ఎందుకోసం ఉన్నాయి? సమాజంలో ఉన్న అపశృతుల్ని, చెడు ధోరణుల్ని తగ్గించి మనల్ని ఒక ఆలోచించి మంచి మార్గాన్ని వెళ్ళేట్టు చేయాలి. అరే దీనివల్ల నష్టపోతున్నావురా, నువ్వు కులం అని వేలాడుతున్నావు, మతం అని వేలాడుతున్నావు, నీ బతుక్కి అవరోధం అవుతుందని చెప్పాలి మనకు రాజకీయం. అందుకోసం రాజకీయం రాజ్యాంగ విలువల్ని ఆ మార్గాన్ని తీసుకెళ్ళడం కోసం సమాజంలో ఉన్న ధోరణులు వేరు, రాజ్యాంగ విలువలు వేరు. ఈ మధ్య వారధి కట్టేది రాజకీయము పరిపాలన. ఇదే భ్రష్టు పట్టినప్పుడు ఏమైంది? రాజ్యాంగ విలువల స్థాయికి సమాజాన్ని తెచ్చే బదులు ఈ సమాజం ఉన్న స్థాయికి రాజ్య వ్యవస్థను కిందకి దిగదాచేసింది. దానిలో ఏమాత్రం మానలేదు. దీనికి 2 పరిష్కారాలు ఉన్నాయి. నేను మళ్ళీ అధికారం జనం చేతుల్లో ప్రతి ఊళ్ళో పెట్టినని కోరిక ఏంటంటే, ప్రతి ఊళ్ళో ప్రతి వీధిలో పెట్టినని కోరిక ఏమిటంటే రొమాంటిసిజం కాదు. ఈ ప్రజల్లో విద్య లేదని నాకు తెలియక కాదు, ఈ ప్రజల్లో అమాయకత్వం లేదని నేను అనుకోవట్లా, ఈ ప్రజల్లో కులతత్వం లేదని నేను అనుకోవట్లా. ఎన్నున్నా కూడా ఈ ప్రజలకి తమ కుటుంబాలంటే ప్రేమ ఉన్నది. నా పిల్లలు బాగుపడాలని కోరుకునే వాళ్ళు ఎవ్వరు ఉండరు. నేను వేసే ఓటుకి నా పిల్లల బతుక్కి సంబంధం చాలా స్పష్టంగా అర్థమైంది అనుకోండి, ఊరికి ఒక స్లోగన్ ద్వారా కాదు, జీవితంలో నిజం ద్వారా అర్థమైంది అనుకోండి, అప్పుడు క్రమక్రమంగా నా కులం కంటే నా పిల్లల బతుకు చాలా ముఖ్యమైన విషయం అర్థమవుతుంది. అంటే మీరు ఉపన్యాసాలు ఇచ్చి కులాన్ని పక్కన పెట్టే తమ్ముడని మనం పెద్ద గొప్ప మాటలు మాట్లాడడం కాదు. కులం కంటే నా పిల్లల బతుకు ముఖ్యం, కులం పెట్టుకుంటే పిల్లల బతుకు నష్టం అవుతుందని అర్థమైతే అప్పుడు కులాన్ని పక్కన పెట్టేస్తారు. ఓకే, నేను అందుకు మళ్ళీ చెప్తుంటాను, ఇంట్లో పిల్లోడికి అనారోగ్యం వచ్చింది, ప్రాణం మీదకి వచ్చింది, ఆపరేషన్ కావాలా, ఆ క్షణంలో నా బిడ్డని కాపాడే డాక్టర్ ఎవడం చూస్తాను కానీ వాడు కులం ఏంటో చూడను నేను. అంతే కదా. అంటే నేను కులాన్ని పక్కన పెట్టేయడం కోసం ఉదారభావంతో చుట్టలా, నా బిడ్డను బతికించుకోవడం స్వార్థంతో చేస్తాను. ఆ సమయంలో ఇదే ప్రయారిటీ. అంతే. అట్లాగే నా పిల్లకి మంచి చదువు కావాలి. ఏ తండ్రైనా ఏ కులమైనా ఏ మతమైనా పిల్లలు చదువుద్దు అనుకుంటారు ఎవరన్నా? పిల్లలు బాగా ఎదగాలి, గొప్పవాళ్ళు కావాలి, మనందరికీ ఆశదే కదా. మన దేశంలో పిల్లల కోసం ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ చదువు చెప్పడం కోసం మంచి మాస్టర్ ఎవరో చూస్తాం కానీ వాడి కులం ఏంటో చూడం. ఇద్దరు సమానమైతే అప్పుడు కులాన్ని మనం మన కులం వాడి దగ్గరికి వెళ్ళొచ్చు. 2 ఆప్షన్లు ఉంటాయి, 2 ఆప్షన్లు సమానం అయితే. కాబట్టి పరిపాలన కూడా ఆ రకంగానే నేను చేసే నిర్ణయాల ఫలితం నా మీద స్పష్టంగా అర్థమైతే, నేను మూర్ఖత్వంలో పడి కులానికో మతానికో దాసునైతే నష్టం నాకు తెలుస్తుంటే అప్పుడు వెంటనే జనం దీనికంటే దాన్ని ప్రాధాన్యత ఇస్తారు. మనం ఎప్పుడైతే కేంద్రీకరించామో, ఎవరికి ఓటేస్తున్నాం, నరేంద్ర మోదీ జిందాబాద్, ఈసారి ఆయనకు వస్తే దేశం అంతా మారిపోతుంది. అంతకు మునుపు సోనియా గాంధీ జిందాబాద్, లేకపోతే మన్మోహన్ సింగ్ జిందాబాద్, అంతకు మునుపు వాజ్పేయి జిందాబాద్, ఏదో ఒక భ్రమ, ఒక ఆకర్షణ, ఒక గందరగోళం, కేసీఆర్ జిందాబాద్, చంద్రబాబు జిందాబాద్, లేకపోతే మరొకటి జిందాబాద్,
దానికి మన బతుక్కి మధ్య సంబంధం మనకు అర్థం కావట్లేదు. ఓకే. అక్కడ ఈ కేంద్రీకరించే పరిపాలనలో జరిగేదేం లేదు. చివరికి నిరాశ, మళ్ళీ ఇంకొక జిందాబాద్ వస్తుంది, ఇంకో కొత్త మొహం, కొత్త నినాదం వస్తుంది. కానీ మనం నీ వేసే ఓటుకి నా బతుక్కి సంబంధం నాకు ఎక్కడ బోధపట్టాల. ఎప్పటికప్పుడు మనకి ఈ టెంపరేచర్ పెంచాలా, నేను ఇంకో కొత్త డ్రామా క్రియేట్ చేయాలా, ఒక ఉన్మాదంలో నన్ను నింపాలా, ఆ పూనకంలో ఓటేసేయాలా. ఎన్నికైన తర్వాత మళ్ళీ మామూలుగా స్లోగా మళ్ళీ మనం ఏమంటాం, తాగిన తర్వాత మత్తు దిగిన తర్వాత నిషా తగ్గుతుంది కదా, ఓకే, హ్యాంగ్ ఓవర్ వస్తుంది. ఓకే. మళ్ళీ హ్యాంగ్ ఓవరు, అక్కడి నుంచి కోపం, కసి, మళ్ళీ ఇంకో ఉన్మాదం, మళ్ళీ ఇంకొక ఉద్రేకం, మళ్ళీ ఇంకో కొత్త శక్తి, కొత్త రూపు, కొత్త నినాదం, మళ్ళీ ఇంకోసారి. ఇది ఈ కులాన్ని పోగొట్టదు. రెండోది, ఈ అధికారాన్ని జనం చేతి తీసుకురావడం, ఇది అర్థమయ్యేటి చేయడంతో పాటు ఎన్నికల వ్యవస్థలో ఇందాక చెప్పిన మార్పులు కొన్ని తీసుకొచ్చినట్టయితే, ప్రత్యక్ష ఎన్నిక రాష్ట్రాల్లో తేవటం, తర్వాత దామాషా పద్ధతిని అది వెంటనే రాదు, అదివరకు వచ్చిండేది ఒకప్పుడు చాలా అవకాశం ఉండింది. ఆనాడు మరి కీలకమైన స్థానాల్లో ఉన్నవాళ్ళు కొంతమంది వాళ్ళ అజ్ఞానం అనండి, వాళ్ళు దానికోసం పట్టించుకోకపోవడం అని కానివ్వండి, దేశం చాలా నష్టపోయింది. ఇవాళ అవకాశం లేదు. కానీ ఎప్పుడైనా అది తీసుకొస్తే క్రమక్రమంగా దీని నుంచి మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పూర్తిగా మారుతుంది, నాకేం అనుమానం లేదు. దానికి కీలకం మనందరికీ నా కులం కంటే నా బిడ్డ భవిష్యత్తు ముఖ్యమని. ఈ కులాన్ని ఆచరించని వాళ్ళు గొప్పవాళ్ళు కాదు, వాళ్ళ స్వార్థం ఏంటో తెలిసిన వాళ్ళు. ఈ మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నాను. నేను కులాన్ని పట్టించుకోను అంటే నేనేదో కులాన్ని పూర్తిగా నిర్జించినటువంటి ఒక మహామునిని, స్వామిని కాదు. నా పిల్లల బతుకు దేనిలో ఉందో అర్థం చేసుకున్న విజ్ఞుడిని. నా పిల్లలు బాగా బతకాల్లో కోరుకుంటున్నామండి. వెరీ గుడ్. జ్ఞానముతో కూడిన స్వార్థం అది. అంతకంటే ఇంకేం అక్కర్లా. అది తీసుకురండి, పూర్తిగా మారిపోతుంది. ఫ్రెండ్స్, వాచ్ మై ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ యమునా కిషోర్ ఆన్ iDream.